హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారు నటించిన సినిమాల లిస్ట్ చూద్దాం. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారి హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ అమరదీపం. ఈ సినిమా 29th సెప్టెంబర్ 1977లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు కృష్ణంరాజు గారు. 1977తోనే నంది అవార్డ్స్ ఇవ్వడం అనేది ప్రారంభమైంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. ఆ ప్రకారంగా కృష్ణంరాజు గారే నంది అవార్డు ఫస్ట్ టైం తీసుకున్నారు. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు మరియు కృష్ణంరాజు గారు కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ రగిలే జ్వాల. ఈ సినిమా 6th ఆగస్ట్ 1981లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారి హీరోగా వచ్చిన నెక్స్ట్ మూవీ మధుర స్వప్నం. ఈ సినిమా 14th జనవరి 1982 సంక్రాంతికి రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారు హీరోగా నటించిన నెక్స్ట్ మూవీ అడవి సింహాలు. ఈ సినిమా 28th ఏప్రిల్ 1983లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మరొక విశేషం ఏమిటంటే కృష్ణ గారు ఇంకొక హీరోగా నటించారు. ఇది మల్టీ స్టారర్ మూవీ. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారి హీరోగా వచ్చిన నెక్స్ట్ మూవీ త్రిశూలం. ఈ సినిమా 10th మే 1983లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమా 19th జూలై 1984లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారి హీరోగా వచ్చిన నెక్స్ట్ మూవీ రావణ బ్రహ్మ. ఈ సినిమా 26th జూన్ 1986లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మనం డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారు నటించిన సినిమాల లిస్టు చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు సినిమాల విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్.